వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. డీలిమిటేషన్ వాదాలకు వివాదాలకు కేర్ ఆఫ్ అయిన పదం ఇది. జరిగిన పరిణామాలు, జరుగుతున్న రాజకీయాలు అన్నింటినీ డీకోడ్ చేస్తే ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు క్లియర్ కావడం ఖాయం అనుకున్నారు అంతా. కట్ చేస్తే అలాంటి పరిస్థితి అసలే కనిపించడం లేదు. ఇప్పుడు టు బీ కంటిన్యూడ్ అనేలా కనిపిస్తున్న డీలిమిటేషన్ వ్యవహారంతో ప్రస్తుతం ఉన్న సీట్లతోనే ఏపీలో నెక్స్ట్ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. మరి రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? కూటమి పార్టీల మీద ఎలాంటి ఒత్తిడి కనిపించే ఛాన్స్ ఉంది? వైసీపీ పరిస్థితి ఏంటి? డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం లభించనట్లే. పార్లమెంట్ సమావేశాల్లో చర్చకే రాని బిల్లు. డీలిమిటేషన్ జరగకపోతే ఏపీలో పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఉన్న సీట్లతోనే ఎన్నికలకు వెళ్లాలా? సీట్లు పెరగకపోతే కూటమి పార్టీల్లో సీనేంటి? డీలిమిటేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బిల్లు పాస్ అయి సీట్లు పెరిగితే ఏం జరగబోతోందనే విషయం చుట్టూ రకరకాల అంచనాలు వినిపించాయి. దేశమంతా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరగాలంటే డీలిమిటేషన్ బిల్లు తప్పనిసరిగా పార్లమెంటు ఆమోదం పొంది తీరాల్సి ఉంది. అయితే పార్లమెంట్ తీరు చూస్తే అలా జరిగే అవకాశమే కనిపించడం లేదు. వర్షాకాల సమావేశాలు పూర్తిగా వర్షార్పణమైన పరిస్థితి. డీలిమిటేషన్ మహిళా బిల్లుకు ఈసారి సమావేశాల్లో ఖచ్చితంగా ఆమోదం లభిస్తుందనే అంచనాలు పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తున్నాయి. నిజానికి ఈసారి బిల్లు ఖచ్చితంగా నెగ్గుతుందని అంతా అనుకున్నారు. దీనికి కావలసిన ఏర్పాట్లను కూడా ఎన్డీఏ సర్కార్ చేసేసింది. కొన్ని పార్టీల్లో చీలికలు రావడం, మరికొన్ని పార్టీలు పరోక్షంగా సహకారం అందించేందుకు సిద్ధం కావడంతో రూట్ క్లియర్ అనుకున్నారంతా. అయితే సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ గా కనిపించింది. ఈ రెండు బిల్లులు అసలు సభ ముందుకు చర్చకే రాని పరిస్థితి. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల ఆందోళన, దాని పర్యవసానాల మీదనే విపక్షాలు పట్టుబట్టాయి. ఇకటు డీఎంకేకు తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. అఖిలపక్షం పేరుతో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని విజయ్ పార్టీ స్పష్టం చేసింది. దీంతో డీఎంకేకి కూడా ఇది ఇరకాటంగా మారింది. దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణం, జెన్జీ ఆగ్రహావేశాల మధ్య డీఎంకే కూడా వెనక్కి తగ్గినట్లు కనిపించింది. కారణం ఏదైనా సరే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కరువవుతున్న పరిస్థితి. అయితే డీలిమిటేషన్ బిల్లు మీద తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయ పార్టీల్లో చాలా ఆశలు కనిపించాయి. అయితే ఇప్పుడు ఆ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ప్రస్తుతం ఉన్న సీట్లతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఇది పార్టీల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే చర్చ నడుస్తోంది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే ఏపీలో పార్లమెంట్ సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉండేది. కనీసం 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు అదనంగా వస్తాయనే అంచనాలు వినిపించాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన బిల్లులో ఉన్న నిబంధన మేరకు సీట్లు పెంచుకోవచ్చు. అయితే డీలిమిటేషన్ బిల్లు ఎలాగూ ఉండడంతో కొత్తగా పెంచేది ఎందుకు అనే చర్చ కూడా వినిపిస్తోంది. కట్ చేస్తే ఇప్పుడు విభజన హామీ లేదు, డీలిమిటేషన్ బిల్లు లేదు అన్నట్లుగా సీన్ మారింది. దీంతో 2029 ఎన్నికల్లో చూసుకుంటే ఏపీలో 175 సీట్లకే ఎన్నికలు జరిగే వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో అసెంబ్లీ సీట్లను 225కు పెంచాలని ఉంది. అయితే ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాతి మొదటి సెషన్స్ వరకు ఇది ఫ్రీజ్లో ఉంటుంది. ఇలాంటి పరిణామాల మధ్య డీలిమిటేషన్ బిల్లుతో 50% సీట్ల పెంపు ప్రతిపాదన వచ్చింది. అది చూస్తే ఇప్పుడు ముందుకు కదలని పరిస్థితి. డీలిమిటేషన్ బిల్లు ముందుకు కదలకపోవడం, సీట్లు పెరిగే అవకాశం లేకపోవడంతో ఈ ప్రభావం ఏపీలో రాజకీయ పార్టీల మీద తీవ్రంగా కనిపించే ఛాన్స్ ఉంది. కూటమి పార్టీలకు సీట్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు. కూటమిలో 3 పార్టీలు ఉండగా ఒక్కో పార్టీలో భారీగా ఆశావహులు ఉన్నారు. పైగా జంపింగ్ నేతలు కూడా పోటీ పడే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో సీట్లు పెరగకపోతే కూటమి పార్టీల మీద మరింత ఒత్తిడి రావడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు వైసీపీలోనూ చాలా మంది ఆశావహులు సీట్ల కోసం చూస్తున్నారు. సీట్లు పెరిగితే వారికి ఛాన్స్ వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడడం ఖాయం. ఓవరాల్ గా ఇప్పటికీ 3 ఎన్నికలు పాత సీట్లతోనే జరిగాయి. కానీ సీట్లు పెరగకపోతే రాజకీయంగా కూడా 2029 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.